I would like to invite our chairman sir to come forward and give suggestions to our beloved outgoing students. Good evening, my dear students. So today I don't want to deliver my speech as usual in English. I would like to switch on to Telugu. ఇంతకుముందు కార్తిక్ సేన్ చెప్పిన విధంగా ఐ థింక్ 3 years బ్యాక్ ఐ ఆల్మోస్ట్ ఆల్ విజిటెడ్ ఆల్ హౌసెస్ ఆఫ్ యూ పీపుల్. ఐ థింక్ స్పోక్ టు యువర్ పేరెంట్స్. అందరి దగ్గరికి వెళ్ళాను, దాదాపుగా ప్రతి ఇంటికి వెళ్ళాను. మీ ఫాదర్, పేరెంట్స్, మదర్ వాళ్ళతో మాట్లాడాను. సో దే వర్ ఇంప్రెస్డ్. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు మా మీద నమ్మకంతో, మన ఓక్టీ స్కూల్ మేనేజ్మెంట్ మీద నమ్మకంతో. మంగారెడ్డి సారు, మన టీచర్ స్టాఫ్, ది టీమ్ ఆఫ్ ది టీచర్స్, ఆ టీచర్స్ మీద నమ్మకంతో మీ పేరెంట్స్ మాకప్ప చెప్పారు. వీఆర్ వెరీ గ్లాడ్ ఆన్ దిస్ డే, ది ఫైనల్ డే, by looking at your output, not only in 10th regular but also in foundation. We have been observing overwhelmed response from your parents. నేను ఆల్రెడీ మాట్లాడాను, చాలామంది పేరెంట్స్తో మాట్లాడాను, పిల్లలతో కూడా చాలామందితో మాట్లాడాను. పిల్లలు ఏమంటున్నారంటే, సార్ అదేదో పెద్ద యాన్యువల్ ఎగ్జామ్ రాస్తున్నట్టు లేదు సార్, స్లిప్ టెస్ట్ రాస్తున్నట్టుంది సార్ అని పిల్లలు కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా, సార్ మా అబ్బాయి భయపడట్లేడు సార్, మా అమ్మాయి ఏమాత్రం భయం లేకుండా వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తుంది. దే ఆల్సో వండర్, ఏంటి ఇంత ఈజీగా పిల్లలు వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తున్నారు ఏదో స్లిప్ టెస్ట్ రాసినట్టు. అంటే ది క్రెడిట్ గోస్ టు టీచింగ్ స్టాఫ్ ఓన్లీ. అప్లాడ్స్ వన్స్ అగైన్. There is hard work, assistance, guidance, hard work. మీకోసం వాళ్ళు చాలా చేశారు. వాట్ నాట్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మంగారెడ్డి సార్ దగ్గర నుంచి, ప్రిన్సిపాల్ సార్, మేము మంగారెడ్డి సార్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆల్ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి, వాళ్ళు మీకోసం చాలా చేశారు. You have to show gratitude for whatever they did. అంటే రోజు వచ్చి నమస్కారాలు పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఆఫ్టర్ టుడే యూ విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు యువర్ వరల్డ్, యూ విల్ బీ ఫ్లై. ఇప్పటివరకు కట్టేసిన ఒకసారి తెంచేస్తే దెన్ యూ విల్ బీ ఫ్లై. కాకపోతే ఎవ్రీబడి విల్ ఫ్లై. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఓక్ ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ది అదర్ స్టూడెంట్స్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, యూ హ్యావ్ బీన్ గైడెడ్, యూ హ్యావ్ బీన్ టోల్డ్ సో మెనీ టైమ్స్, ఇన్స్ట్రక్టెడ్ సో మెనీ టైమ్స్. మీకు తెలుసు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. యూ నో వెరీ వెల్ హౌ టు డీల్ విత్ ది కండిషన్స్. అంటే ఏంటి గొప్పతనం అంటే, మన చుట్టూ ఎంత చెత్త ఉన్నా మనం కడిగిన ముత్యంలాగా బయటికి రావడం అనేదే గొప్పతనం. బీయింగ్ ఏ ఓక్ ట్రీ ఫ్యామిలీ మెంబర్స్, యూ పీపుల్ హ్యావ్ టు షో దట్, ప్రూవ్ దట్. ఒక ఆర్డినరీ 10th క్లాస్ కంప్లీట్ అయిన ఒక అబ్బాయికి లేకపోతే ఒక అమ్మాయికి, మన ఓక్ ట్రీ స్కూల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక విద్యార్థికి, what is the basic difference between these two categories of kids అని చూసుకుంటే, you will be having so many advantages over them, right from regular. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు, January 15th నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 2 months, 2.5 months rocking. Nice, excellent performance by them. Foundation, excellent. I have never seen since my I think 27-30 years of experience. I've been dealing with some thousands of kids, but this is for the first time
I have experienced the excellence, top-notch performance by 10th class students. Number is so less, only 51. Number is very less, only 51. I have got, once upon a time, I have got almost 180 kids in my 10th class, A, B, C, D, E, F sections in my previous organizations. Right now we are having only 51. Of course, it will be reach A, B, C, D, E, F in further years, definitely. I am very much confident. But right now we are having only 51. Only with the 51 kids, we have did wonders. I am really very glad. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అనుకున్న దానికన్నా ఎక్కువ పెర్ఫార్మెన్స్ నా పిల్లల దగ్గర నుంచి వచ్చింది, నా టీచర్స్ దగ్గర నుంచి వచ్చింది. దట్ ఈస్ వై టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకు అంటే వెరీ ఆర్డినరీ పిల్లల్ని చూశాను జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రాడినరీగా చూస్తున్నాను. పేరెంట్స్తో మాట్లాడాను. దే ఆర్ ఆల్సో సో మామూలుగా కాదు, చాలా అంటే సార్ మీరు 100 అనకండి సార్, 1000% సార్, 100 అనకండి, మీరు 100% కాదు 1000% చాలా సంతోషంగా ఉన్నా సార్ మా అబ్బాయి విషయం. మీరు 100 అని మాట మాట్లాడదు. నేను జస్ట్ అడిగాను, సార్ 8వ తరగతిలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బతిలాడి మా స్కూల్లో జాయిన్ చేసుకున్నాం కదా సార్, మా మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో మీ అబ్బాయి నా చేతిలో పెట్టారు కదా, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, వాట్స్ యువర్ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంది సార్, నా మీద మీరు నా మీద పెట్టిన నమ్మకం మీద ఏమైంది సార్ అని జస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను. ఆర్ యూ కాన్ఫిడెంట్ అని ఒక క్వశ్చన్ అడిగాను. ఆర్ యూ హ్యాపీ అని ఒక క్వశ్చన్ అడిగాను. అంటే లేదు సార్ చాలా హ్యాపీగా ఉన్నానంటే 100% సార్, 100 అనకండి సార్, 100% అనకండి, 1000% అని అంత హ్యాపీగా చెప్తుంటే రియల్లీ నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెరీ నైస్, వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ టీచర్స్, ది టీమ్ ఆఫ్ ది టీచర్స్, ది ఫ్యామిలీ, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, including drivers, IMAs and everybody, I really wanted to thank you for your cooperation. And students also, ఇంతకుముందు సార్ కూడా చెప్పారు, కొడుతున్నాం తిడుతున్నాం చాలా అవుతున్నాయి, నవ్వేది చాలా తక్కువ, ఏడ్పించేది చాలా ఎక్కువ ఉంది, కానీ తప్పదు. ఎవరికైనా నవ్వాలనే ఉంటుంది, ఎవరికైనా హ్యాపీగా ఉండాలని ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది లైఫ్. మనకు స్వీట్ ఇష్టము అని పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా స్వీట్లు తింటే షుగర్ రోగం వస్తుంది, తర్వాత 1 year తర్వాత జీవితంలో స్వీట్లు తినకుండా అయిపోతాం. దట్ ఈస్ వాట్ ది లైఫ్ ఈజ్. మీరు సంతోషపడాలి, హ్యాపీగా ఉండాలంటే ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్పినగా యూట్యూబ్లో చూసుకొని ఫ్రీ ఫైర్లో ఆడి, లేకపోతే పబ్జీలో ఆడి, లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చూసి టైంపాస్ చేసి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఎంతకాలం? 1 year, 2 years? మీ అమ్మ నాన్న ఫుడ్ పెడతారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఎంతకాలం? మీకు ఒక 20 years, 25 years. ఆ తర్వాత ఏ చేతోని మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని ముద్దులు పెట్టుకున్నారో అదే చేతోని, అదే నోటితోని, నీకేంట్రా 25 సంవత్సరాలు వచ్చినాయి, నీకు ఉద్యోగం చేసే ఆలోచన ఏమన్నా లేదారా, ఎందుకురా, మా కడుపున చెడగొట్టిను అని తిడతారు. అదే నోటితో తిడతారు, అదే చేతితో కొడతారు. కోర్స్ అంటే ప్రతిదీ మన చేతుల్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ. డూ గుడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. డూ బ్యాడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇవి ఇట్లాంటివి 100 సార్లు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా అదే సేమ్ స్టోరీ చెప్తే బాగుండదు, వద్దు, అది చెప్పదలుచుకోలే నేను. కాకపోతే ఐ హ్యావ్ వన్ గుడ్ అడ్వైస్ ఫర్ యూ. అంటే రోజు చెప్పే స్టోరీ అదంతా కాకుండా ఒక అడ్వైస్ చెప్పదలుచుకున్నా. వాట్ మై అడ్వైస్ ఈస్, చూజ్ వన్ కెరీర్, ట్రై టు గెట్ ఎక్సలెన్స్ ఇన్ యువర్ కెరీర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే మీరు ఏ చదువు చదివినా కూడా 100% మీకు ఇష్టంగా ఉంటేనే చదవండి, ఉన్న దాంట్లోనే చదవండి.
అమ్మ నాన్న ఎంపీసీ అన్నారు, ఎంపీసీ అని అమ్మ నాన్న ఇంజనీర్ అన్న అలా కాకుండా మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అది మనస్ఫూర్తిగా చదవండి. గెట్ సమ్ ఎక్సలెన్స్. ఓకే, అది నెంబర్ 1. ఓకే, మీరు ఏదో ఒక స్ట్రీమ్ తీసుకున్నారు, ఏదో లైఫ్లో ఏదో సెటిల్ అయిపోయారు. దెన్ అంతేనా అంటే అక్కడ ఐ హ్యావ్ గాట్ మై అడ్వైస్ ఫర్ యూ. అలాంగ్ విత్ యువర్ ప్రొఫెషన్ ఆల్వేస్ you will be cushioning with some by profession. ప్రొఫెషన్ అంటేనేమో నీ వృత్తి, బై ప్రొఫెషన్ అంటేనేమో యూ నీడ్ టు గెట్ సంథింగ్ ఎక్స్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, మై ప్రొఫెషన్ ఈజ్ టీచింగ్. ఓకే, మై బై ప్రొఫెషన్ ఈజ్ అగ్రికల్చర్. మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళకు వ్యవసాయం ఉండేది. మా నేపథ్యం, కుటుంబ నేపథ్యం ఏంటి వ్యవసాయం. ఐ నో అగ్రికల్చర్, ఐ హ్యావ్ గాట్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ అగ్రికల్చర్. ఈరోజు కూడా నేను అగ్రికల్చర్లోనే ఉన్నాను. దట్ ఈజ్ మై బై ప్రొఫెషన్. అలా మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఓక్టీ స్కూల్ స్టూడెంట్కు యూ నీడ్ టు హ్యావ్ వన్ బై ప్రొఫెషన్ అలాంగ్ విత్ యువర్ మెయిన్ ప్రొఫెషన్. అంటే మీరు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఏదైనా కానివ్వండి, మీ మదర్కు ఫాదర్కు మీ బిజినెస్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్ ఇన్ యువర్ పేరెంట్స్, ట్రై టు లెర్న్ సంథింగ్. అంటే ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్నకు బిజినెస్ ఉంది, నువ్వు ఫ్రీ టైంలో వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో అండ్ అబ్జర్వ్ వాట్ ఆర్ ది స్ట్రాటజీస్ గోయింగ్ ఆన్. అంటే మిమ్మల్ని పోయి ఆ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఉప్పులు పప్పులు కారాలు అమ్మమని చెప్పట్లేదు. వాట్ ఎవర్ ది బిజినెస్ దట్ ఈస్ రన్నింగ్, జస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ బేసిక్ ప్రిన్సిపల్స్, స్ట్రాటజీస్ ఆఫ్ దట్ బిజినెస్. లేదు వ్యవసాయం, యూ హ్యావ్ టు గో టు యువర్ ఫాదర్, అలాంగ్ విత్ యువర్ ఫాదర్ యూ హ్యావ్ టు గో టు ఫార్మింగ్, ఫార్మ్ హౌస్. ఏంటి ఏ పంటలు పండుతున్నాయి, ఎప్పుడు పండుతున్నాయి, ఏంది ఎట్లా నడుస్తుంది, దాని గురించి బేసిక్ అవగాహన ఉండాలి. సార్ మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే పోస్ట్ ఆఫీస్, మరి మేమేం చేయాలి, పోస్ట్ ఆఫీస్ పోయి ఏం నేర్చుకోవాలి అంటే అది కాదు. బిజినెస్, అగ్రికల్చర్, అదర్ ప్రొఫెషన్, ఓకే, ఈ మూడింటిలో కేటగిరీలో లేకుంటే మీ ఫాదర్, దెన్ అల్టిమేట్ యువర్ బై ప్రొఫెషన్ షుడ్ బి టీచింగ్. టీచింగ్ అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్ కంప్లీట్ అయింది, 1 month టైం ఉంటుంది. మీ ఇంటి పక్కన వాళ్ళకు వీళ్ళకు 8th క్లాస్ పిల్లలకు, 9th క్లాస్ పిల్లలకు, మీకు వీలైతే నా దగ్గరికి వస్తే నా దగ్గర ఇప్పుడు 9th కంప్లీట్ అయిన 10th పిల్లలకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఆల్వేస్ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ. ఇప్పుడు 51 మంది ఉండరు. ఈ 51 మందిలో మీరు ఎప్పుడు ఏ హాలిడేస్లో నల్గొండకు వచ్చినా ఒకసారి స్కూల్కు రండి. ఐ విల్ గివ్ ట్రైనింగ్ ఫర్ యూ యాజ్ ఏ టీచర్ టు టీచ్ అపాన్ బ్లాక్ బోర్డ్. ఎందుకు అవకాశం నేను ఎందుకు ఇస్తున్నా మీకు అంటే దట్ హ్యాస్ టు బికమ్ యువర్ బై ప్రొఫెషన్. సార్ ఇదంతా సోదెంత ఎందుకు చెప్తున్నారు సార్, ఇప్పుడు ఏ ప్రొఫెషన్ ఏంది, బై ప్రొఫెషన్ ఏంది, ఇదంతా మాకు అవసరమా అంటే అవసరం. దేని గురించి సార్, ఇంకొంచెం ఏదైనా అవసరం ఎలా ఉందో ఒకసారి ఇంకొంచెం వివరంగా ఏమైనా చెప్తారా, గెట్ ఇన్ టు డీటెయిల్స్ అంటే. మొన్న కరోనా వచ్చింది. కరోనా పీరియడ్లో చాలామంది టీచర్స్ అయితే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే చాలామంది సఫర్ అయ్యారు. చాలామందికి ఉద్యోగాలు పోయినాయి, చాలామంది సూసైడ్ చేసుకుంటారు. విన్నారా, చూశారా? సే ఎస్ ఆర్ నో. విన్నారా? ఉద్యోగాలు పోయి ఇబ్బంది పడ్డారు, చాలా సఫర్ అయ్యారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది అంతా బ్యాక్ వెళ్ళిపోయారు. ఎందుకు వాళ్ళు సఫర్ అయ్యారు అంటే దే డోంట్ హ్యావ్ దట్ కుషన్, దే డోంట్ హ్యావ్ దట్ సపోర్ట్, దే డోంట్ హ్యావ్ దట్ బై ప్రొఫెషన్. అంటే అజ్యూమ్ దట్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను, నాకు ఇప్పుడు మంత్లీ 3 lakhs శాలరీ వస్తుంది. నేనేం చేశాను, 1 CR పెట్టి ఒక విల్లా కొన్నాను, దానికి 1 lakh EMI పే చేస్తున్నాను. ఒక 70,000 బెంజ్ కార్ కొనుక్కున్నాను, దానికి 1 lakh EMI పే చేస్తున్నాను. మిగతా రిమైనింగ్ 1 lakh ఉంటుంది, నా డే టు డే ఎక్స్పెన్సివ్ ఆ 1 lakh ఖర్చు అవుతుంది. కరోనా వచ్చింది, ఉద్యోగం ఊడిపోయింది, నేను రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాను. ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదు. వాట్ నెక్స్ట్? 2 monthsలో బ్యాంక్ వాడు వస్తాడు,
ఇంటి తాళాలి నువ్వు వెళ్ళిపో అంటాడు. ఇంకో 2 monthsలో కారోడు వస్తాడు, కారు తాళాలి నువ్వు బయటికి వెళ్ళిపో అంటాడు. వాడు ఏడికి పోవాలి? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. హౌ డూ హీ సర్వైవ్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? అలా బయటకు వచ్చి ఏం చేయాలో అర్థం కాలే వాళ్ళకి. ఏం చేశారు? అక్కడిక్కడ అప్పులు తెచ్చి ఏది తెచ్చినా కూడా హౌ మెనీ మంత్స్ యూ కెన్ మేనేజ్? దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. I don't want to see my students suffering like that. మనము మల్టీ టాలెంటెడ్గా ఉండాలి. అట్లీస్ట్ 1 profession విచ్ ఈస్ సపోర్టెడ్ బై 1 by profession ఉండాలి అనేది నా ఆలోచన. హౌ డూ యూ లైక్ దిస్ ఐడియా? సే సంథింగ్. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఈజ్ ఇట్ ఓకే విత్ యూ? కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ, అంటే 10th class ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మీ కాలేజీలో జాయిన్ అయ్యేదానికి 1 month ఎంతో టైం ఉంటే మళ్ళీ తర్వాత వీకెండ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్, వాట్ ఎవర్ టైమ్ దట్ యూ హ్యావ్, జస్ట్ ఫోకస్ అపాన్ 1 by profession. అంటే మీరు ఒక కెరీర్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఫ్రీ టైం వచ్చి హాలిడేస్లో ఇంటికి వచ్చినప్పుడు యూ షుడ్ ఫోకస్ అపాన్ 1 by profession. అర్థమవుతుందా? ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ ఫర్ టునైట్. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ నాన్న, మంచిగా చదువుకోండి. ఓకే, ఎవరు ఉండరు చెప్పేటోళ్ళు, ఎవరు ఉండరు. ఆల్రెడీ చెప్పాను కదా, చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఇక ఫ్రీ బర్డ్స్ అంటే రెక్కలు విప్పిన పక్షిలాగా వెళ్ళిపోవచ్చు, బాగుపడవచ్చు, ఇబ్బంది పడవచ్చు, దెబ్బలు తాకించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో కాబట్టి you have to utilize that freedom wisely. That is what the point is. Okay, and my dear 9th class students, get inspiration from them. చెప్పాను కదా ఆల్రెడీ, బీయింగ్ ఏ మేనేజ్మెంట్ ఆఫ్